Hi, you are watching my YouTube channel Rahman's Health and Biology Hub. Please subscribe, like and share my videos. నేను ఇప్పుడు డయాబెటిస్ మెలైటస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. డయాబెటిస్ మెలైటస్ ఈజ్ ఎ మెటబాలిక్ డిజార్డర్. ఇది అంటే మన శరీరంలో జీవక్రియల లోపం వలన వచ్చేటువంటిది డయాబెటిస్ మెలైటస్. ముఖ్యంగా ఇది మన శరీరానికి ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి వ్యాధి. అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ గురించినటువంటి వ్యాధి. ఎలా వస్తుంది? మన శరీరంలో ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంటాయి. ఈ బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ బీటా సెల్స్ కనుక ఇన్సులిన్ హార్మోన్ని అస్సలు రిలీజ్ చేయకపోతే దానివల్ల కూడా మన శరీరంలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇదొకటి. దీన్ని జనరల్గా టైప్ 1 డయాబెటీస్ అంటాము. అలాగే శరీరంలో బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. మన శరీరం ఉన్నటువంటి టిష్యూస్, ముఖ్యంగా సెల్స్ ఈ యొక్క ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోకపోవటం వలన, అంటే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ అంటాము. ఇది ఇంకొక రకము. సాధారణంగా ఇది టైప్ 2 డయాబెటీస్. ఇది పెద్దవాళ్ళు వస్తుంది. కాబట్టి నేను డయాబెటీస్ గురించి పూర్తిగా ఎలాబరేట్గా వచ్చే వీడియోలో డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ మరియు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మనం దీన్ని ఎలా నివారించుకోవచ్చు, అంటే ఒక రకంగా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. మన శరీరంలో మనం లైఫ్ స్టైల్ని మెరుగుపరుచుకోవటం ద్వారా మనం ఈ యొక్క డయాబెటీస్ మెలైటిస్ అనే వ్యాధిని అరికట్టవచ్చు. కాబట్టి దీని నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా దీని గురించి మాట్లాడతాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో వాచ్ చేయండి. సో ప్లీజ్ వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్లీజ్ like and comment and subscribe my YouTube channel. Okay, thank you.